హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. 1 కప్ వరకు అయితే మిల్ మేకర్ తీసుకున్నాను. వేడి వాటర్లో వేసిన తర్వాతకే తీసుకున్నాను. ఈ మిల్ మేకర్ వచ్చేసి అయితే 1 కప్ వరకు ఆలు తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగానే తీసుకున్నాను, మరీ పెద్దగా ఎందుకని చెప్పేసి. 1 కప్ వరకు క్యారెట్ ముక్కలు ఈ విధంగా గుండ్రంగా కట్ చేసి తీసుకున్నాను. ఇట్లుంటేనే బాగుంటుందండి వెజ్ బిర్యానీలోకి అయితే. ముఖ్యంగా 1 కప్ వరకు పచ్చి బఠానీ, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర, 1 కప్ వరకు బీన్స్ ముక్కలు. సో చూడండి, అయితే అన్ని చిన్న చిన్న కట్ చేసి అయితే తీసుకున్నాను. 1/2 కప్ వరకు అయితే ఎండు బఠానీ. ఈ ఎండు బఠానీ వచ్చేసి అయితే నేను ఓవర్ నైట్ మొత్తం నానపెట్టి అయితే తీసుకున్నానండి. 1 కప్ వరకు అయితే టమాటో ముక్కల్ని, అలాగే ఇందులోకి 1 కప్ వరకు పుదీనా ఆకు, 1 మీడియం సైజ్ ఆనియన్, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు. సో ఇవన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్నామంటే ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా అవుతుందని చెప్పేసి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేయాలండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి హోల్ బగారా ఇంగ్రీడియంట్స్, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. సో ఆనియన్స్ ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కదా, వీటితో పాటు ఇందులోకి గుప్పడంతా పుదీనా ఆకును వేసామంటే ఆనియన్స్తో పాటు పుదీనా కూడా మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుందండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాతకి కూరగాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు వరకు ఆలు ముక్కలు, 1 కప్పు వరకు క్యారెట్, 1 కప్పు వరకు బీన్స్, అలాగే 1 కప్పు వరకు బఠానీలు, పచ్చి బఠానీలు కూడా ఇప్పుడే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు ఎండు బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది పడితే మనకి తొందరగా ఫ్రై అయిపోతుందండి. సో నేను మరీ పెద్దగా కట్ చేయకుండా పీసెస్ అనేవి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నానండి. సో దీనిపై నుంచి అయితే మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు అయినా కానీ మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను రైస్ అయితే బిర్యానీ చేస్తాం అనే 1/2 అవర్ ముందే నానపెట్టి అయితే తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే నార్మల్ రైసే యూస్ చేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తోనైతే 4 గ్లాసుల రైస్ అయితే నేను నానపెట్టి తీసుకున్నాను. సో రైస్కి సరిపడా వాటర్ అనేది అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఈ గ్లాస్తోనైతే నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ అయితే 4 గ్లాసుల రైస్కి 12 గ్లాసుల వాటర్ యాడ్ చేసామంటే మనకి రైస్ ఉడికి వంపేటట్టు అవుతుందన్నమాట. అట్లయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా పుదీనా ఆకు, కొంచెం అంతా కొత్తిమీర ఆకు, హోల్ బగారా ఇంగ్రీడియంట్స్ ఏ ఉంటే యాడ్ చేయండి. నా దగ్గర ప్రస్తుతం నేనైతే యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. సో నేనైతే సాల్ట్ ముందే వేయడం మర్చిపోయానని చెప్పేసి అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మీరు అయితే ముందే వేయండి. సో రైస్ అనేది అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా వాటర్ మసులుతున్నప్పుడే రైస్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. రైస్ యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి అయితే గరిటెతోని మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. సో ఇటు రైస్ను చెక్ చేసుకోవాలి, ఇటు వచ్చేసి వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అవుతున్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ గిన్నెలో వండుతున్నాను కాబట్టి కొంచెం అడుగు అనేది కొంచెం ఇట్లా అంటుకున్నట్టు తెలుస్తుంది కదా. సో అందుకే మధ్యలో మధ్యలో చెక్ చేసుకోండి అని చెప్పేదే అందుకు అన్నమాట. సో ఒకసారి మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని ఇంకాసేపు అయితే ఉడికించుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి రైస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 80% అయితే ఉడికిపోయి ఉండాలండి. ఒక రైస్ని ఇట్లా చుంచి చూసారంటే మనకి రైస్ అనేది 2 పార్ట్స్ లాగా విడిపోవాలి. అంటే కొంచెం పెద్ద పలుకుగా ఉన్నప్పుడే మనం రైస్ అనేది వంపుకున్నామంటే మంచిగా అవుతుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అనేది అయితే. సో స్టీల్ స్టెయినర్లోకి అయితే ఈ రైస్ని అయితే యాడ్ చేసామంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుందని చెప్పేసి అయితే ఇందులో యాడ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి అయితే మనం వేసిన కూరగాయ ముక్కలు అనేవి అయితే అట్లీస్ట్ ఒక 60% అయినా కానీ ఉడుకుండాలండి.
సో ఇప్పుడు ఇందులోకి అయితే నేను మిల్ మేకర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను మిల్ మేకర్ అనేది ఇప్పుడు ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ నేను వేడి వాటర్లో వేసి తీసాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే టమాటో ముక్కల్ని యాడ్ చేశాను. కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేశానండి. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేయడం వలన ఏంటంటే కూరగాయ ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది అన్నట్టు, అందుకే ఇప్పుడు యాడ్ చేశాను. సో ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మన టమాటా అనేది మంచిగా మగ్గేంతసేపు అయితే ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టి అయితే ఉడికించుకోవాలి. సో చూడండి 5 నిమిషాల తర్వాతకైతే మంచిగా కూరగాయ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మరీ ఎక్కువ టైం అవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించాలంటే సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్గా మసాలా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం అయితే కారం యాడ్ చేసుకోండి. సో కూరగాయ ముక్కలను అయితే సమానంగా అనుకొని ఇప్పుడు దీనిపైనుంచి అయితే రైస్ యాడ్ చేసుకోవాలి. సో చూడండి నార్మల్ రైస్ అయినా కానీ అసలు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. సో నార్మల్ రైస్తోనైనా బిర్యానీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో రైస్ వేసిన తర్వాతకైతే ఒకసారి రైస్ అనేది గరిటెతోని ఈ విధంగా సమానంగా అనుకొని దీనిపైనుంచి కొంచెం అంత కొత్తిమీర ఆకు, కొంచెం అంతా పుదీనా ఆకు. నేను ఇందులోనైతే ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేయట్లేదండి. మీరు కావాలి ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి. సో దీనిపైనుంచి మూత పెట్టుకొని అయితే దీనిపైనుంచి మన బరువు గిన్నెను పెట్టామంటే మంచిగా దమ్ అవుతుంది. సిమ్లోనే ఒక 5 నిమిషాలైనా ఉడికించి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే చూడండి వేడి వేడి వెజ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది. మీరు ఏమైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.